ఏంటి ఆమ్లెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాళ అయితే నేను ఓట్స్తో అయితే చేశానండి. చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఓట్స్తో చేసిన ఆమ్లెట్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది ఎలా చేశానో ఏంటో అనేది మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఓట్స్తో ఆమ్లెట్ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. దానికి ఏమేమి కావాలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. అలానే ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. అలానే క్యారెట్, ఒక ఆనియన్, ఒక టమోటో, 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి అండి. ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక కప్పు ఓట్స్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఓట్స్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ ఓట్స్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. చూడండి, కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి, మీకు ఇష్టం ఉంటే పాలు వేసుకోవచ్చు, లేకుంటే దీని ప్లేస్లో వాటర్ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఓట్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ ఓట్స్ అండి. ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓట్స్తో ఉప్మా చేస్తారండి. అలానే షుగర్ వేసుకొని కూడా పాలు, షుగరు, ఓట్స్ వేసుకొని తింటారు. ఒకసారి ఇలా కూడా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు ఉంచాలండి. ముందుగా అయితే ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలానే క్యారెట్ కూడా ఇలా గ్రేటర్తో తురుముకొని పెట్టుకోవాలి. చూడండి, వేరే బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే ఎగ్స్ అనేవి పగలగొట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వైట్, ఎల్లో మొత్తం అన్నీ కలిసేటైతే కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి రేపతో. ఇప్పుడే చూడండి, ఇలా మిక్సర్తో అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, అలానే పెప్పర్ పౌడర్ అండి. ఇదైతే పెప్పరు, మిరియాల పొడి అంటారు కదా, మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి. చూడండి, ఈ మిశ్రమం అయితే ఇప్పుడు ఓట్స్ దాంట్లో వేసేసుకోవడం. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఓట్స్ అనేవి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అలానే ఒక టమోటో కూడా వేసుకున్నాం కదా, ఇది చిన్నగా కట్ చేసుకుంది, ఇది కూడా వేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. అలానే క్యారెట్, చిన్నగా తురుముకున్న క్యారెట్, అలానే కొద్దిగా కొత్తిమీర అండి, ఒక 2 స్పూన్లంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ ఈ ఓట్స్లోకి సరిపోయేంత వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఆమ్లెట్ ఎగ్స్లో వేసాం కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోవాలి. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టు కలిపేసుకోవడం. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్లోకైనా, సాయంత్రం స్నాక్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ఎగ్ మిశ్రమం కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఓట్స్ అలానే ఈ ఎగ్ మిశ్రమం కూడా మొత్తం కలిసేట్టు అయితే కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఒక కళాయి అయితే పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనం ఆమ్లెట్ చిన్నదన్నా వేసుకోవచ్చు, పెద్దదన్నా వేసేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఈ ఓట్స్ మిశ్రమాన్ని అంతా వేసేసుకొని, మనకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవడం. ఆమ్లెట్ లాగా వేసుకొని పిల్లలకి తలా ఒకటి ఇచ్చారంటే ఎమ్మీగా మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉండే
ఓట్స్తో చేసిన ఆమ్లెట్. చూడండి ఇలా కాలాగా తిప్పేసుకోవాలి. చూడండి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీసేసుకోవాలి. చూడండి టేస్టీగా ఉండే ఓట్స్తో చేసిన ఆమ్లెట్ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ అయితే రెడీ. ఎమ్మీగా ఓట్స్తో చేసిన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇది సాస్లోకి అయితే పిల్లలకి ఇచ్చారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎలా ఉందో ఏంటో అనేది అయితే చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.